పిల్లల్లారా, ఈరోజు అమ్మమ్మ మీకో సూపర్ కథ చెప్పబోతోంది. ఇది విక్రమార్కుడు బేతాళ కథల్లో మొదటి కథ. రెడీనా? ఒకరోజు మహారాజు విక్రమార్కుడు అడవిలో తిరుగుతుండగా ఒక చెట్టు కింద ఒక మనిషి కనిపించాడు. ఆ మనిషి చాలా బాధగా ఉన్నాడు. ఆ మనిషి విక్రమార్కుడితో ఇలా అన్నాడు: మహారాజా, నేను ఒక పేద బ్రాహ్మణుడిని. నా కూతురు పెళ్లి కోసం డబ్బు లేదు. దయచేసి సహాయం చేయండి. విక్రమార్కుడు దయగల రాజు. ఆయన వెంటనే తన దగ్గర ఉన్న డబ్బంతా ఆ బ్రాహ్మణుడికి ఇచ్చేశాడు. బ్రాహ్మణుడు సంతోషంగా వెళ్ళిపోయాడు. కాని అదే రాత్రి ఆ బ్రాహ్మణుడు మళ్ళీ వచ్చాడు. కాని ఇప్పుడు అతను బ్రాహ్మణుడు కాదు. అతను బేతాళుడు. విక్రమార్క, నువ్వు నిజంగా దయగలవాడివా? పరీక్షిద్దాం అన్నాడు. బేతాళుడు విక్రమార్కుడికి ఒక ప్రశ్న వేశాడు. ఒక రాజు, ఒక సాధువు, ఒక వ్యాపారి, ముగ్గురిలో నిజాయితీగల వ్యక్తి ఎవరు? విక్రమార్కుడు సమాధానం చెప్పాడు. ఆ సమాధానం విని బేతాళుడు ఆశ్చర్యపోయాడు. మరి ఆ ప్రశ్నకు సమాధానం ఏమిటో తెలుసుకోవాలా? పూర్తి కథ కోసం మా ఛానల్లో లింక్ చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.